ఒకప్పుడు ఒక తాతయ్య తన చిన్న మనవడితో మాట్లాడుతున్నాడు. తాతయ్య మనవడికి జీవితంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో, ఎలా మంచి మనిషిగా మారాలో చెప్పాలని నిర్ణయించుకున్నాడు. దానికోసం తాతయ్య మనవడితో ఇలా చెప్పాడు. మనలో 2 తోడేళ్ళు ఉంటాయి మనవడా. ఒకటి మంచి తోడేలు, మరొకటి చెడ్డ తోడేలు. ఈ 2 తోడేలు మన హృదయంలో ఎప్పుడూ పోరాడుతుంటాయి. మనవడు ఆశ్చర్యపోతూ అడిగాడు, అబ్బా ఏమిటి ఆ 2 తోడేళ్ళు అని. అప్పుడు తాతయ్య సమాధానం ఇచ్చాడు, మంచి తోడేలు అంటే సంతోషం, శాంతి, ప్రేమ, ఆశ, వినయం, దయ, సత్యం. ఇవన్నీ మంచి గుణాలు. చెడ్డ తోడేలు అంటే కోపం, ఈర్ష్య, అసూయ, దుఃఖం, అహంకారం, తర్కం, అబద్ధం. ఇవన్నీ చెడ్డ గుణాలు. మనవడు ఇంకా ఆసక్తితో అడిగాడు, అయితే తాతయ్య ఆ 2 తోడేలుల మధ్య ఎవరు గెలుస్తారు అని. అప్పుడు తాతయ్య నవ్వుతూ మనవడికి చెప్పాడు ప్రేమగా, మనవడా, నువ్వు ఏ తోడేలు పెంచుతావో ఆ తోడేలు గెలుస్తుంది. నువ్వు మంచి తోడేలుని పెంచితే మంచి తోడేలు గెలుస్తుంది. చెడ్డ తోడేలుని పెంచితే చెడ్డ తోడేలు గెలుస్తుంది. మంచి తోడేలు గెలిస్తే నువ్వు మంచివాడిగా మారుతావు. చెడ్డ తోడేలు గెలిస్తే నువ్వు చెడ్డవాడిగా మారుతావు. మరి నువ్వే తోడేలను పెంచుతావు అని అడుగుతాడు తాతయ్య మనవడితో. అప్పుడు మనవడు చెప్తాడు, నేను మంచి తోడేలునే పెంచుతాను తాతయ్య. ఎందుకంటే నాకు కూడా సంతోషం, శాంతి, ప్రేమ, ఆశ, వినయం, దయ, సత్యమే కావాలి. కానీ దుఃఖం, అసూయ, ఈర్ష్య, అహంకారం, తర్కం, అబద్ధం వంటివి చెడ్డ అలవాట్లు వద్దు అని చెప్తాడు ఆ మనవడు. ఆ మాటలను విని తాతయ్య చాలా సంతోషపడతాడు. ఈ కథ ద్వారా మనవడికి మంచి గుణాలను నేర్పాలి అని అనుకున్నాడు తాతయ్య. మరి మీరే తోడేల్ని పెంచుతారు? మంచి తోడేలునా, చెడ్డ తోడేలునా? మీరు మంచివారిగా మారతారా, చెడ్డవారిగా మారతారా అనేది మీ చేతిలోనే ఉంది. మంచి తోడేల్ని పెంచి మీలోని మంచి గుణాలను పెంపొందించుకోండి. మంచివారిగా మారండి. మరి ఈ కథ ఎలా ఉంది కామెంట్ చేయండి మరియు లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి కథలతోటి మీ జీవితాన్ని మార్చుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూసినందుకు. ప్లీజ్ మర్చిపోకండి లైక్ చేయండి.